హలో క్రిక్మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నిన్న మనం టాప్ 10 అండ్ టాప్ 20 బైస్ చూసాము ఐపీఎల్ లో. ఇప్పుడు మనం ఒక్కొక్క టీం ది డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఫస్ట్ సన్ రైజర్స్ గురించి మాట్లాడదాం. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో వంశీ, సన్ రైజర్స్ గురించి ఏమంటావు? ఇషాన్ కిషన్ 11.25 crores కి తెచ్చుకున్నారు. ఆ బిడ్ ఏమంటావు? మరి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని బిడ్ సన్ రైజర్స్ ఇషాన్ కిషన్ కోసం వెళ్ళడం. యాక్చువల్గా ఇషాన్ కిషన్ వచ్చే టైంలో నేను ఒక ఆల్రౌండర్ కోసం చూస్తారు అనుకున్నా. బట్ ఫర్ ఇషాన్ కిషన్ వాళ్ళ మైండ్ లో ఏముందో తెలీదు మరి. వాళ్ళ ప్లాన్ ఆఫ్ ఇప్పుడు యాక్షన్ బట్ ఆల్సో టీమ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు క్లాసన్ కీపింగ్ చేస్తాడు వచ్చి నాకు తెలిసి. ఈశాన్ ఫీల్డింగే చేస్తాడు. క్లాస్ అని కీపింగ్ చేస్తాడు. సో వీళ్ళకి మంచి బౌలర్స్ కావాలి వీళ్ళకి. అసలు బౌలర్స్ లేకుంటే ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, కానీ ప్యాట్ కమిన్స్ కి సపోర్ట్ గా భూవీకి ఆల్టర్నేట్ గా, నటరాజన్ కి ఆల్టర్నేట్ గా బౌలర్స్ కావాల్సి ఉండే. ఆబ్వియస్లీ భూవీ నటరాజన్ హై ప్రైస్ వెళ్తాడన్న అదే భూవీ నటరాజన్ హై ప్రైస్ అనుకున్నారు కాబట్టి షమి అండ్ హర్షల్ పటేల్ అసలు ముందైతే చేసుకున్నారు. సో వాళ్ళు ప్రిడిక్ట్ చేసిందే కరెక్ట్ అయింది. 11 crores పోయారు ఇద్దరు. అది హర్షల్ పటేల్ మంచి బౌలర్ యాక్చువల్లీ. మనకి చెన్నై లాంటి వికెట్ లో, లేకపోతే టోర్నమెంట్ కొన్ని మ్యాచ్లు, ఒక హాఫ్ మ్యాచెస్ అయిపోయినాక పిచ్చెస్ కొంచెం స్లో డౌన్ అవుతాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ ది సీజన్ పిచ్చెస్ కొంచెం స్లో డౌన్ అవుతాయి. హర్షల్ పటేల్ కి ఉన్న వేరియేషన్ స్లోవర్ బాల్స్ కి సెట్ అయిపోతుంది. మంచి వికెట్లు తీసే ఛాన్సెస్ ఉంటాయి హర్షల్ పటేల్. అందుకనే తీసుకున్నట్టున్నారు. షమి ఆబ్వియస్లీ షమి ఒక గ్యాంబుల్. మళ్ళీ ఎంతగానో రికవరీ అవ్వగలుగుతాడు సీజన్ స్టార్ట్ అయ్యే వరకు అనేది చూడాలి. షమి ఇప్పుడు వీళ్ళ మంచి బై చూస్తే ఆల్రెడీ రికవర్ అయినట్టే ఉన్నాడు. రికవర్ అయిండు, కానీ మ్యాచ్ ఫిట్నెస్ ఎంత ఉంది, మ్యాచ్ ఐపీఎల్ అనేది తెలుస్తుంది. మ్యాచ్ ఎంతవరకు ఆడగలిగాడు. మధ్యలో ఈ బాటర్ గవాస్కర్ ట్రోఫీ ఆడాడంటే మనం ఫిక్స్ అయిపోవచ్చు, ఓకే షమి ఈజ్ బ్యాక్ అని. వీళ్ళ మంచి బై ఇద్దరు స్పిన్నర్స్, ఆడమ్ జాంపా అండ్ రాహుల్ చహర్ కి ఈ మధ్య అంత లైన్ లైట్ లో లేడు. కొంచెం అప్పుడు ఒక 2 years బ్యాక్ రాహుల్ చహర్ ఫుల్ హైలు ఉండే, కానీ ఇప్పుడు రాహుల్ చహర్ అంత లైమ్ లైట్ లకు కూడా వస్తలేడు. T20 ఇండియన్ స్క్వాడ్ లైమ్ లైట్ లకు కూడా రాలే. కానీ ఆడమ్ జాంపా ఈజ్ ఎ వరల్డ్ క్లాస్ స్పిన్నర్ యాక్చువల్లీ, వరల్డ్ క్లాస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జాంపా. అతను 2 crores కి రావడం వీళ్ళకి లక్ అనే చెప్పుకోవాలి. 2.5 crore కి మంచి ఇద్దరు స్పిన్నర్లు వచ్చేసారు. లాస్ట్ ఇయర్ వీళ్ళకి స్పిన్నర్ లేడు. ఈసారి మంచిగా ఇద్దరు లెగ్ స్పిన్నర్లు వచ్చారు. మయాంక్ మార్కండే ఉండే, కానీ మయాంక్ మార్కండే వీళ్ళు అనుకున్నంతగా పర్ఫామ్ చేయలే. శ్రీలంక నుంచి విజయకాంత్ ఉండే, కానీ అతను కూడా అంత పర్ఫార్మెన్స్ రాలేదు విజయకాంత్ నుంచి కూడా. సో వాళ్ళందరిని తీసేసి ఇప్పుడు కొత్తగా రాహుల్ చహర్ అండ్ ఆడమ్ జాంపాని తెచ్చుకోరు. ఆడమ్ జాంపానే కాదు, మనకి కమిందు మెండిస్ కూడా ఉన్నాడు ఇంకొకరు స్పిన్ చేయడానికి. అండ్ హీ కెన్ స్పిన్ విత్ బోత్ హ్యాండ్స్. వాడు 2 చేతులతో స్పిన్ వేస్తాడు. బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తాడు కమిందు మెండిస్. లోవర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి మంచి, అతని వల్ల ఒక ఫినిషర్ కూడా వస్తాడు. మనకి జాంపా అవసరం లేదు, స్పిన్నర్ అవసరం లేదు అనుకుంటే మెండిస్ ఆడిపించుకొని మెండిస్ తో ఎట్లయినా మనకి స్పిన్ వచ్చేస్తుంది. లోవర్ డౌన్ ది ఆర్డర్ అయిపోతాడు, ఆల్రౌండర్ అవుతాడు. లోవర్ డౌన్ ది ఆర్డర్ ఒక ఫినిషర్ లెక్క కూడా వస్తాడు. సో ఒకసారి మనం స్క్వాడ్ చూద్దాం. స్క్వాడ్ చూస్తే మన స్క్వాడ్ మొత్తంలో క్రేజీ ఉంది. స్క్వాడ్ మంచి పిక్స్ చేశారు. లైక్ మనము ఇక్కడ చూస్తే కమిందు మెండిస్, ఇందాక మాట్లాడినట్టు మంచి పిక్ కమిందు మెండిస్. అండ్ జీషాన్ అన్సారీ కూడా చాలా మంచి పిక్. జీషాన్ అన్సారీ డొమెస్టిక్ ప్లేయర్, డొమెస్టిక్ బౌలర్. ఈశాన్ మలింగ శ్రీలంకన్ లీగ్ లో మంచి ఫాస్ట్ బౌలింగ్ వేసినాడు ఈశాన్ మలింగ. బ్రైడెన్ కార్స్ అతను కూడా మంచి ఫాస్ట్ బౌలర్. ఆల్రౌండర్ లిస్ట్ లో ఉన్నాడు, కానీ అంత బ్యాటింగ్ చేయకపోవచ్చు. బౌలింగ్ మాత్రం చాలా బాగా వేస్తాడు. సో ఈ స్క్వాడ్ మొత్తంగా చూస్తే చాలా బాగుంది, కానీ ఎక్కడో మిడిల్ ఆర్డర్ లో, లోవర్ మిడిల్ ఆర్డర్ లో కొంచెం అటు ఇటుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కమిందు మెండిస్
ఒకవేళ కమిందు మెండిస్ ఆడిపిస్తే ఆ స్పాట్ అనేది సెట్ అయిపోతుంది. కమిందు మెండిస్ వద్దు మేము జాంపాని ఆడిపించుకుంటాం అంటే మనకి అక్కడ ఆ లోవర్ డౌన్ ది ఆర్డర్ స్పాట్ లో కొంచెం ఆ, కొంచెం తడబడే అవకాశం ఉంది. సో ఒకసారి మనం 11 ఇద్దాం. వంశీ 11 ఏమంటావు చెప్పు, 11 ఎట్లుంటది అంటావు? సో మన 11 నేనేమనుకుంటున్నా అంటే ఓపెనింగ్ అందరిది తెలిసిందే. లాస్ట్ టైం కూడా స్మాష్ చేసి పెట్టారు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్. 1 అండ్ 2. నెంబర్ త్రీ నేను కూడా ఇషాన్ కిషన్ అనుకుంటున్నా. ఎందుకంటే అతను అట్ 4 చేయగలడు, అట్ 3 చేయగలడు. కానీ నెంబర్ 3 ఇషాన్ కిషన్ కి ఎందుకు ఇచ్చారంటే నెంబర్ 3 నితీష్ కుమార్ కి ఇస్తే అతన్ని మరీ టాప్ చేస్తే అతని performance ఎలా ఉంటుందో మనకి చెప్పలేము. అతను సిక్స్ లో 2 స్పాట్స్ పైకి వేసారు, మరీ ఎక్కువ స్పాట్స్ పైకి వెళ్తే కొంచెం కష్టపడతారేమో అని నెంబర్ 3 నేను ఇషాన్ కిషన్ కి ఇస్తున్నాను. సో నెంబర్ 3 ఇషాన్ కిషన్ ఉంటాడు. నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి. అండ్ నెంబర్ 5 వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్. సారీ, మన మెయిన్ ప్లేయర్ మర్చిపోయాను, హెన్రిచ్ క్లాసెన్. అండ్ నెంబర్ 6 అభినవ్ మనోహర్ అనుకుంటున్నాను. 6 నెంబర్ మనోహర్. 7 వచ్చి 6 మనోహర్. 7 కమిందు మెండిస్. ఆబ్వియస్లీ అతని ఓకే. ఛాన్సెస్, ఎందుకంటే మనకి ఎలాగో స్పిన్ కావాలనుకుంటే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మన హోమ్ గ్రౌండ్ చూసుకుంటే, ఎస్ఆర్ఎస్ హోమ్ గ్రౌండ్ హోమ్ చూసుకుంటే హోమ్ ఫ్లాట్ గ్రౌండ్ లో పిచెస్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. హోమ్ గ్రౌండ్ లో అంత వాళ్ళు అవసరం ఫ్లాట్ లేదు. పిచెస్ ప్రిఫర్ చేస్తారు, ఎక్కువ స్పిన్ ఎక్కువ అవసరం స్పిన్నర్స్ లేదు. అవసరం లేదు హోమ్ గ్రౌండ్ లో కాబట్టి ఎక్కువ స్పిన్ జాంపాన్ సో వాడకుండా అందుకే మెండిస్ ని కమిందు వాడుకోవచ్చు. మెండిస్ బ్యాటింగ్ కోసం కమిందు మెండిస్ ని తీసుకుంటారు బ్యాటింగ్ కోసం. సో మ్మ్. నెంబర్ 8 విల్ బి ప్యాట్ కమిన్స్, మన కెప్టెన్. ఎక్స్ కెప్టెన్ అండ్ ప్రజెంట్ కెప్టెన్. అండ్ నెంబర్ 9 హర్షల్ పటేల్. నెంబర్ 10 విల్ బి మొహమ్మద్ షమి. నెంబర్ 11 రాహుల్ చహర్, ఆబ్వియస్లీ ఒక స్పిన్నర్, ప్యూర్ స్పిన్నర్ మనకి. నేను ఇంకా ఈ 11 కాకుండా ఇంపాక్ట్ ప్లేయర్స్ కూడా చెప్పాలంటే నాకు ప్రెసెంట్ అయితే ఇంపాక్ట్ లో ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత టైడే. ఇన్ కేస్ బ్యాటింగ్ ఒకవేళ డ్రాప్ అవుతే రాహుల్ చహర్ ని ఆపి ఆ తర్వాత టైడన్ పంపించచ్చు. లేదు ఒక మనం అవుట్ సైడ్ పిచ్చెస్ లో ఆడితే ఆడమ్ జాంపా ఇంకొక స్పిన్నర్, ఎక్స్ట్రా స్పిన్నర్ తీసుకోవచ్చు. సో వీళ్ళిద్దరిని నేను ప్రెసెంట్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్స్. సో నువ్వు ఈ స్క్వాడ్ లో నువ్వు ఇదే స్క్వాడ్ అనుకుంటున్నావా, అంతే అంతే, లేదా మాక్సిమం డిఫరెంట్ అదే స్క్వాడ్ స్క్వాడ్ అనుకుంటున్నావా? ఉంటది. మాక్సిమం ఇదే స్క్వాడ్ ఉంటది. మంచిగా బ్యాకప్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇదే స్క్వాడ్ సెట్ అవుతుంది. నేనేమనుకుంటున్నా అంటే మెండీస్ ఆడిపించకుండా కూడా టైడెన్ ఆడిపించి జాంబాన్ ఆడిపించచ్చు కావాలంటే. ఆ, ఎక్కడ చెన్నై లాంటి లక్నో లాంటి గ్రౌండ్స్ లో, లేకపోతే సెకండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది సీజన్ లో మెండిస్ ఆడిపించకుండా థైడెన్ ఆడిపించి టై ఆ, ఆ, మనకి ఇంకో ఫారెన్ బౌలర్ రూపంలో జాంపాన్ ఆడిపించుకోవచ్చు. లేదంటే రాహుల్ చహర్తోనే కంటిన్యూ చేసుకోవచ్చు. ఎవరు స్టార్టింగ్ లో అయితే వీళ్ళతోనే వెళ్తారు ఎక్కువ. ఎక్స్పెరిమెంట్ కి వెళ్ళరు. రాహుల్ చహర్ నువ్వు అన్నట్టు ఆ 11 తోనే వెళ్తారు విత్ ఇంపాక్ట్ ప్లేయర్ బింగ్ థైడే అండ్ జాంపా. సో ఇది గైస్ సన్ ప్లేయింగ్ రైజర్స్ లెవెన్ గురించి లో మేము అనుకుంటుంది. సో మీరు ఎవరు ప్లేయింగ్ లెవెల్ లో ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో తెలియజేయండి. సన్ రైజర్స్ పిక్స్ ఎలా ఉన్నాయో ఆప్షన్ లో కూడా మీరు కామెంట్స్ లో తెలియజేయండి. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, సీ యూ.